ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నాతోనూ మాతోనూ మాట్లాడమని, దేవా ఈ కార్యక్రమం నాయన మాకు ఆశీర్వదించి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 23వ కీర్తన 3వ వచనము మరియు 4వ వచనమును చదువుకుందాం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దొడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. చదవబడ్డ వాక్య భాగంలో దావీదు మహారాజు యెహోవా నాకు బలమును అనగా నా బలమును నూతనపరుస్తున్నాడు, నేను నడవలసిన త్రోవను నాకు చూపిస్తున్నాడు, సరి అయిన మార్గంలో నడిచేదానికి నాకు సహాయము చేస్తున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నాకు రాదు అని చెప్పే కార్యమును చూడగలము. నిజముగా మన జీవితంలో ఈ నిర్ధారణ కలిగిన వారిగా అనగా యెహోవా నన్ను నడిపించేవాడుగా ఉన్నాడు, యెహోవా నాకు తోడుగా ఉన్నాడు, యెహోవా నా యొక్క సమస్తము అని విశ్వసించిన ఎడల నిన్ను ఆయన తన కృపచేత నడిపించి నిన్ను అద్దరికి చేర్చి నీ జీవితంలో అనేకమైన మేళ్లతో నింపుతాడు అన్న కార్యమును ఎన్నడూ మర్చిపోరాదు. ఈ కీర్తన దావీదు మహారాజు దేవునితో ఎంత సన్నిహితుడుగాను, దేవుని యొక్క కృప ఎంతగా అనుభవించిన వాడిగాను ఉన్నాడని చూపిస్తూ ఉన్నది. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, ప్రభు నీతో ఉన్నాడని నీవు విశ్వసించగలిగినట్లయితే నీ యొక్క జీవితంలో నీ వెళ్తున్న పోరాటములు ఎంత భయంకరమైనను, గాఢాంధకార లోయలైనను, నీవు వెళ్ళే స్థలములో నీకు అపాయములు ఉన్నప్పటికీ వాటి మధ్యలో నీకు సమాధానము ఇచ్చి నిన్ను గమ్యము చేరుస్తాడు. అనేక సార్లు చిన్న చిన్న సమస్యలకే మనము దేవుని పైన విరుచుకపడతాం. దేవుడు ఉన్నాడా, ఆయన కళ్ళు ఉన్నాయా, ఎందుకు నాకు ఇన్ని కష్టాలు, ఎందుకు ఇంత నన్ను ఇబ్బంది పెడుతున్నాడని అనేక సార్లు మాట్లాడుచూ ఉంటాం. దీనికి కారణము మనము శరీరము, దీనికి కారణము శారీరకముగా నీవు ఒత్తిడికి రావటము, నీ యొక్క మనస్సులో దేవుని యొక్క వాక్యంను భద్రపరచుకున్న దాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యము నీలో లేని దాన్ని బట్టి, నీవు నీ ఇష్టానుసారముగా జీవించి దేవుని పైన ఆధారపడని దాన్ని బట్టి అని గ్రహించుకోవాలి అని ఎరిగి ఉండాలి. దావీదు మహారాజు తన సమస్తము ప్రభువే అని విశ్వసించినాడు. ఆయనను స్తుతించటము, ఆయనను ఘనపరచటము, ఆయనే నా జీవితము అని దృఢముగా నమ్మిన వాడిగా ఆయనను సేవించినాడు. అందుకే ఆయన ఇంత ధైర్యముగా, ఇంత నమ్మకముగా యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగదని చెప్పటం చూడగలము. యెహోవా నీకు కాపరిగా ఉన్నట్లయితే, ఆయన నడిపించినట్లయితే పచ్చిక బయల్లో నిన్ను నడిపించి నిన్ను తృప్తిపరిచేవాడిగా ఉన్నాడు. నీ జీవితములో ఎలాంటి బలహీనత వచ్చినా, నీవు వెళ్తున్న గాఢాంధకారమైన లోయలో, నీవు వెళ్తున్న సమస్యల మధ్యలో, నీవు వెళ్తున్న కష్టముల మధ్యలో, నీవు వెళ్తున్న ఇబ్బందుల మధ్యలో ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను వెలుగునకు నడిపిస్తాడు. కీర్తనలో మనం చూసినట్లయితే నా శత్రువులకు ముందు నాకు భోజనమును సిద్ధపరుస్తాడు. ఎంత గొప్ప ధన్యత! నీ శత్రువులు నీకు మిత్రులుగా చేసే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అలాంటి ప్రభువును కలిగిన నీవు నీ హృదయమును ఎలాగూ కాపాడుకుంటున్నావు, ఎలాగూ నీవు దేవుని ఎదుట జీవిస్తున్నావని పరీక్షించుకోవాలి. అనేక సార్లు ఆయనను విడిచి వైదొలగి మార్గము నుండి ఎక్కడికో వెళ్ళవలసిన మార్గం నుండి ఎక్కడికో వెళ్ళిపోయి చివరికి
నాకు సహాయము చేయమని అంగలార్చే వారు అనేకులు ఉంటూ ఉన్నారు. ఒకవేళ నీవు అలాంటి స్థితిలో ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో ఉన్నాడు. నీ మార్గములను ఆయన ఎరిగి ఉన్నాడు. నీవు నడవవలసిన త్రోవలో నిన్ను నడిపిస్తాడు. నీ జీవితమును ఆశీర్వదిస్తాడు. నేను అనేకుల మధ్యలో హెచ్చిస్తాడు. నీ శత్రువులు నీకు మిత్రులుగా చేస్తాడు. నీ బలహీన సమయంలో నీకు బలంనిచ్చేవాడిగాను, నిన్ను తన కృపచేత నడిపించేవాడిగా ప్రభు నీకు తోడుగా ఉన్నాడనేది విశ్వసించు. శత్రువుల మధ్యలో భోజనము అని చెప్పబడినప్పుడు ఎంత ధన్యకరమైన కార్యమని గ్రహించుకోవాలి. ఈ ఉదయకాల సమయమున ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. నీవేలాంటి స్థితిలో ఉన్నావో, ఎలాంటి గాఢాంధకారమైన స్థితిలో గుండా వెళ్తున్నావో ప్రభు ఎరిగి ఉన్నాడు. నీ ప్రక్కనే ఉన్నాడు. నీవు ఆయన వైపు చూసి మొరపెట్టాలని వేచి ఉన్నాడు. నీ మొరకు ఆలకించేదానికి, చెవి ఎగ్గేదానికి ఆయన చాలా సమీపములో నుంటూ నీ యొక్క స్వరమును వినటానికి, నీ స్వరమును విన్న వెంటనే నీకు సమాధానం ఇచ్చేదానికి నీ ప్రక్కనే ఉన్నాడని గ్రహించుకొని ఆయన యందు విశ్వసిస్తూ ఆయన వైపు చూస్తూ ముందుకు నడవాలని ఆశిస్తున్నా. ఈ ఉదయకాల సమయమున నువ్వెలాగున్నావో, నీ జీవితం ఎలాగున్నది, ఆయన నిన్ను నడిపించే మార్గంలో నీవు నడుస్తున్నావా? ఆయన యొక్క చేయి పట్టుకొని నడుస్తున్నావా? గడాంధకార లోయలో నీవు సంచరించినను ఏ విధమైన బలహీనత నీకు రాకుండా, ఎటువంటి అపాయము నీకు రాకుండా, ఏ కీడు నీకు సంభవించకుండా నిన్ను వెలుగునకు చేర్చేదానికి నీకు సహాయము చేసే ప్రభు నీతో ఉన్నాడు. ఆయనను విశ్వసించము, ఆయన చెంతకు చేరము, ఆయన అనుగ్రహించే తన కృపను నీ జీవితంలో అనుభవించము. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. నీవు నాయన నీ కృపను అనుగ్రహించేదానికి మా ప్రక్కనే ఉన్నావు. అది గ్రహించుకొని నిన్ను నాయన దేవా మేము చేరేదానికి, నీవు మాతో ఉండి మమ్మల్ని నడిపించేదానికి, మా జీవితంలో నాయన దేవా నీకు సమర్పించుకునేదానికి మాకు సహాయము చేయమని ఉదయకాల సమయంలో మేము నడిచే త్రోవని ఎలిగి ఉన్నావు, మాకు నూతన బలమునిచ్చేవాడిగా ఉన్నావని విశ్వసిస్తూ నీ కృప కొరకు వేడుకుంటుండగా నీవే తోడుగా ఉండి నడిపించమని దేవా ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యంను విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడుగా ఉండి సదాకాలము ఆయన కృపలో నడిపించునుగాక. ఆమేన్.